రోడ్డు మీద ఆవుల్ని ఆంబూతుల్ని చిన్న చిన్న దూడల్ని ఆఖరికి అప్పుడే పుట్టిన పిల్లల్ని సూడాకుల్ని అన్నీ ఇంకా మన మానవ జన్మ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. అంత దారుణంగా తయారయ్యారు ఈ ఆవుల్ని వదిలేయటంలో. ఈ చిన్న దూడ ఇది 3 నెలలు అవుతుందేమో, ఈ 3 నెలల దూడను కూడా వదిలేశారు. దీని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఉదయం నుంచి దీని పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు వచ్చి మేము సుమారు 8 గంటల 8:30 నుంచి ఇప్పుడు దాకా దీనికి ట్రీట్మెంట్ చేయించి సెలన్లు పెట్టేస్తే మళ్ళీ రేపు కూడా సెలన్ పెట్టాలంటున్నారు. ఈ విధంగా ఉంది పొజిషన్. దయచేసి ఆవుల యజమానులు రోడ్ల మీద వదలొద్దు. ఆవుల్ని వదిలి వాటి ప్రాణాలని తీయొద్దు. మీరు రోడ్ల మీద వదిలేసి చిన్న దూడల్ని. అలాగే ఏహెచ్ఏ శ్రీనివాస్ గారు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళారు. దీన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. మేము మొగల్తూరు నుంచి నర్సపూర్ రావాల్సి వచ్చింది. ఇక్కడ టీంకి ఫోన్ చేసాం, కొంచెం అందుబాటులో లేకపోవడం వల్ల మేము వచ్చి ట్రీట్మెంట్ చేయించి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఈ బాబాయ్ గారు, ఇక్కడ లేకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పాపం దీనికి ట్రీట్మెంట్ అయ్యే వరకు కూడా ఇక్కడే ఉందామని చెప్పేసి ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ చేయించాక దీన్ని యాక్చువల్గా 7 గంటలకు క్లోజ్ చేసేస్తారంట. క్లోజ్ చేయకుండా ఉండి దీని ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత రేపు కూడా సెలవైనా సరే మా గురించి వస్తా అన్నారు దీని గురించి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.